తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో అయితే మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పటి వరకు అయితే నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, ఇంకా అంతా ఓకే సెట్, కొంచెం పీస్ఫుల్గా ఉంది అనుకుంటున్న టైంలోనే ఇంకొక ట్విస్ట్ అయితే పెట్టేశాడు. అంటే మనకి ఎలాగో చూసుకున్నట్టయితే లాస్ట్ 8 బిగ్ బాస్ సీజన్స్తో కంపేర్ చేసినప్పటికి కూడా 9th సీజన్ అనేది చాలా డిఫరెంట్గా, చాలా డిఫికల్ట్గా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరూ హౌస్ మేట్స్ అంతా సెట్ అయిపోయారు. ఇప్పుడే నామినేషన్స్ అంతా నిన్న అయిపోయాయి, గొడవలు అయిపోయాయి. ఓకే ఫైన్, ఇంకా మొత్తం సర్దుకుంది. ఇప్పుడు ఇదే టైంలో బిగ్ బాస్ అయితే ఇంకొక ట్విస్ట్ పెట్టే ముందు కొంచెం ఫన్గానే ఉంది, అందరూ బాగానే కూర్చున్నారు. అప్పుడే రీతు చౌదరిని కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలిచేశారనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసుకున్నప్పుడు వీళ్ళు ఇంకా ఏడుపులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్నటి ఎపిసోడ్లో అయితే అటువైపు శ్రీజ ఏమో నా వైపు నెగిటివ్ కామెంట్స్ చేశారు చాలా, నేను నెగిటివ్ అని చెప్పేసి నన్ను నామినేట్ చేశారు, మొత్తం నన్నే అంటున్నారు అని చెప్పేసి అయితే శ్రీజ ఒకవైపు ఏడుస్తుంది. ఇంకా రీతు వచ్చేసి ఇంకా డీమన్ పవన్తో మనకు తెలిసిందే, ఆయన దగ్గరకు పోయి ఏడుస్తుంది పక్కా అని చెప్పేసి ఇంకా అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. వెళ్ళి అక్కడైతే అనిందనమాట, అంటే నీకు ఆల్రెడీ బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు ఎవరినో ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి, బట్ నువ్వు నన్ను చూస్ చేసుకోకుండా శ్రీజాన్ని చూస్ చేసుకున్నావు. అండ్ ఆల్సో నేను ఇప్పుడు నేను నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ నీకు అసలు తెలుసా, నేను కెప్టెన్ చేశాను అని అందరు అంటున్నారు, అది నిజమా అని చెప్పేసి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వేసిందనమాట పవన్ పైకి. ఇంకా పవన్ ఎలాగో ఇట్లనే ఇంకా నార్మల్గా అక్కడ ఇక్కడ మాట్లాడడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఆమెనైతే కన్విన్స్ చేయడానికి అయితే మొత్తానికి ట్రై చేసిండు. ఇంకా ఆయన ఇంక ఓదార్పు యాత్రలో బిజీగా ఉన్నాడు అనమాట. ఆయన చాలా కష్టాలు అయితే పడ్డాడు ఆమెని నవ్వించడానికి. అటువైపు శ్రీజ ఏమో తనుజ వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఆమె పెద్దగా అయితే పట్టించుకోలేదు ఆవిడ్ని. అంటే ఎంతసేపు ఉన్నా మీరు అందరూ చెప్పారు ఆల్రెడీ, నాకు ప్రతి ఒక్కరికి వద్దనుకున్నారు నన్ను హౌస్లో అని చెప్పేసి, ప్రతి ఒక్కరు నన్ను నెగిటివ్ అనే పాయింట్ చేశారు. సో ఆ రీజన్ వల్ల అసలు మీరు నాతో మాట్లాడకండి ఇప్పుడు అన్నట్టుగా అయితే శ్రీజ, ఒకవైపు ఆవిడ ఒకవైపు ఈవిడ ఇద్దరు కూర్చొని అయితే ఇంకా ఏడుపు ఆపలేదు స్టార్టింగ్లో. బట్ దాన్ని మాన్యువల్ వెళ్ళి కొంచెం శ్రీజాని కన్విన్స్ చేసేసరికి అప్పుడు కొద్దిగా కన్విన్స్ అయిపోయి స్టాప్ చేసిందనమాట. సరే ఇంకా అంతా సెట్ ఉంది, బాగుంది అనుకుంటున్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ అయితే రీతు చౌదరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడనమాట. ఈవిడ ఈ మీన్ వైల్ టైంలో పవన్ కళ్యాణ్తో పులిహోర కలపడంలో బిజీగా ఉండింది, కానీ అదే టైంలో పిలిచేసరికి ఈవిడ కొంచెం వెళ్ళిపోయిందనమాట. సో సరే అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఫస్ట్ అయితే ఎలా ఉన్నారు ఏంటి నార్మల్గానే అడిగాడు. ఇక్కడే పెద్ద తిష్టేశాడనమాట రీతు చౌదరికి. సో మీ ముందున్న ఒక క్లాత్ దాన్ని బయటికి తీయండి అని చెప్పేసి తీసేసింది అనమాట. చూస్తేనేమో చికెన్ ఇచ్చిండు. సో ఈ మనం చూసినట్టయితే ఈమె స్టార్టింగ్ డే 1 నుంచి అడుగుతూనే ఉందనమాట, చికెన్ కావాలి అని చెప్పేసి. పెట్టేసరికి ఈవిడ ఏడుపు స్టార్ట్ పెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్కే పాపం ఒక సెకండ్ అర్థం కాలేదు, నేనేమన్నా అని పిల్ల ఏడుస్తుంది అని చెప్పేసి. అదేంటి చికెన్ చూపిస్తే నువ్వు నవ్వుతావు అనుకుంటే ఇలా ఏడుస్తున్నారు రీతు చౌదరి అది ఇది అని అడిగేసరికి ఆవిడ మా అమ్మ గుర్తొచ్చింది, మా అన్న గుర్తొచ్చింది, అది ఇది అనుకుంటూ కొంతసేపు అయితే మాట్లాడింది. సో ఎక్కడికైతే అయిపోయింది. కానీ బిగ్ బాస్ హౌస్లో ఏది అంత ఈజీగా దొరకదు, ప్రతిదానికి ఫైట్ చేయాల్సిందే అన్న విషయం తెలిసిందే మనకి. సో అలాగే ఇప్పుడు కూడా ఆ చికెన్ కావాలంటే నువ్వు ఒక పని చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడుగుతాడు అనమాట. సో ఇక్కడ అడిగినప్పుడు ఆవిడ్ని హౌస్లో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సీక్రెట్ అయితే ఉంటుంది, ఆ తెలిసిన సీక్రెట్స్ అన్నీ మీరు షేర్ చేయాలి, అప్పుడే మీకు చికెన్ తినే అర్హత ఉంది అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అంటాడు. సరే అని చెప్పేసి ఆవిడ పవన్ ఇంకా చికెన్ చూసరికి ఆవిడకి పాపం ఇంకా అన్నీ మర్చిపోయింది, ఇంకా మొత్తం చెప్పడం స్టార్ట్ పెట్టింది అందరి సీక్రెట్లు. తనుజ సీక్రెట్స్ చెప్పింది, తర్వాత పవన్ సీక్రెట్స్ చెప్పింది. బట్ బిగ్ బాస్ ఏమంటున్నారంటే ఇవి సీక్రెట్లే కాదు, ఇవి జస్ట్ నీతో షేర్ చేసుకున్న మాటలు, నాకు కావాల్సింది యాక్చువల్ సీక్రెట్స్ అని చెప్పేసరికి నాకు ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి, నేను అందరి దగ్గరికి వెళ్ళి అన్ని సీక్రెట్స్ అంతా కలెక్ట్ చేసుకొని వస్తాను, ఈవినింగ్ వచ్చి తింటా, ఇక్కడే పెట్టుకోండి అని చెప్తుంది అనమాట. ఆయన ఉంటే సరే ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నా, వెళ్ళి అందరి దగ్గర సీక్రెట్స్ తీసుకొని వచ్చేసి చెప్పేస్తే ఈవినింగ్ నీకు చికెన్ ఇచ్చేస్తాను అయితే చెప్తాడనమాట. సరే అని చెప్పేసి మేము బయటికి పోయి ఇంకా పనిలోకి దిగుతుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి బటర్ పూసేసి సైలెంట్గా సీక్రెట్లో తెచ్చుకుంటుంది. సంజన దగ్గర పోయింది, ఇమాన్యుల్ దగ్గర పోయింది, పవన్ దగ్గర పోయింది, అందరి దగ్గరికి వెళ్ళి మొత్తానికైతే ఇట్లా సీక్రెట్లు తీసుకోవడం అయితే స్టార్ట్ పెట్టింది అనమాట. సో మొత్తం స్లోగా ఇట్లా స్టార్ట్ పెట్టి లాస్ట్కి ఇంకా సరే అని చెప్పుకొని అంతా అయ్యాక అనుకునే లోపే మళ్ళీ బిగ్ బాస్ నుండి అందరినీ గార్డెన్ ఏరియాలోకి అయితే రమ్మంటారు అనమాట. సో అక్కడ ఒక ట్రీని పెడతారనమాట. ఆ ట్రీకి చాలా ఫ్రూట్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏమంటారంటే మీ ఫస్ట్ డే 1 నుంచి ఏదైతే గేమ్ ప్లాన్ ఉందో అవన్నిటినీ చూసుకొని అవన్నిటినీ కన్సిడర్ చేసుకొని సో కొన్ని ఫ్రూట్స్ అయితే మీ నేమ్తో కొన్ని ఫ్రూట్స్ అయితే ట్రీకి ఉన్నాయన్నమాట. అవి మీరు చేసిన వర్క్కి ఒక బెస్ట్
ఫ్రూట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఒక సర్ప్రైజ్ ఫ్రూట్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్తాడు అనమాట. సరే అని చెప్పేసి ఎవరి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకుంటారు, ఓపెన్ చేస్తారు, అందులో కొన్ని సీడ్స్ ఉంటాయి అనమాట. సో కలర్ సీడ్స్ అయితే ఉంటాయి, బ్లాక్, బ్లూ, రెడ్, ఇలా కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. సో బేసిక్గా ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తాడనమాట బిగ్ బాస్. సో ఇప్పటికి కూడా మీకు లాస్ట్ ఛాన్స్ ఉంది, కావాలంటే మీరు ఫ్రూట్ని స్వాప్ చేసుకోవచ్చు అని చెప్తాడనమాట. ఇంకా మనకి తెలిసిందే కదా, మనకి కొంచెం ఆతృత ఎక్కువ. వెంటనే ఇంకా ప్రియా, శ్రీజ, రీతు ఈ ముగ్గురు తప్ప అందరూ సైలెంట్ అయిపోతారు. అందరూ వచ్చిన ఫ్రూట్స్తో హ్యాపీగా ఉంటారు. ఈ ముగ్గురు ముందుకెళ్ళి మాకు ఫ్రూట్ చేంజ్ చేసుకోవాలని ఉంది అని చెప్పేసి నిలబడతారనమాట. అక్కడ నిలబడేసరికి ఇంకా సరే అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ అక్కడ పాడేయండి, స్టోర్ రూమ్లో నేను వేరే ఫ్రూట్స్ ఇచ్చాను అవి తీసుకోండి అని చెప్తారు. సరే అని తీసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సీడ్ అయితే ఇచ్చేస్తాడు అనమాట. సో అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తాడంటే అంత ఈజీగా బేసిక్గా ఈ ఫ్రూట్స్ని బేస్ చేసుకొని మీకు కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, కానీ అవి పొందాలంటే అది మళ్ళీ అంత ఈజీ కాదు. అండ్ ఆల్సో ఇది ఈ ప్రక్రియ జరిగే ముందు అయితే బిగ్ బాస్ ఏమంటుంటే ఇంతవరకు మనము అన్నీ చూసాము. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని, నేను మిమ్మల్ని గైడ్ చేయడమే కాదు అంటే లైక్ కృష్ణుడి లాగా మిమ్మల్ని గైడ్ చేయడమే కాదు, అర్జునుడి లాగా యుద్ధంలో కూడా దిగాల్సి వస్తుంది, అది ఇది అని చెప్పేసి అయితే అంటాడనమాట. సో బేసిక్గా ఇంతవరకైతే స్మూత్గానే జరిగింది. ఇక ముందు నుంచి మీకు సినిమా చూపిస్తా అని చెప్పేసి అయితే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. అంటే నాగార్జున చూపించింది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా చాలా ముందు ఉంది, నేను చూపిస్తా అని అయితే చెప్పి ఇదైతే స్టార్ట్ చేశాడనమాట. సో బేసిక్గా ఇప్పుడు ఆ సీడ్స్లో వాళ్ళకి ఏమొస్తుంది అనేది తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న టాస్క్ లాగా అయితే ఆడాల్సి ఉంటుంది. సో ఒక బ్యాటరీ ఉన్న ఒక పోడియం అయితే అక్కడ పెడతారనమాట హాల్ ఏరియాలో. సో బేసిక్ ఒక బజర్ ఉంటుంది, డోర్ బెల్ సౌండ్ రాగానే ఎవరైతే ఏ కలర్ సీట్ కేటర్ ఉన్న వాళ్ళకి అది ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ బజర్ ఎవరు ఫస్ట్ నొక్కితే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. బేసిక్గా ఫస్ట్ బ్లూ సీడ్ వాళ్ళకి ఇచ్చారనమాట, ఇది ఈ టాస్క్. సో బ్లూ సీడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదో ఒక మెసేజ్ అయి ఉండొచ్చు, ఒక వస్తువు అయి ఉండొచ్చు, ఏదో ఒకటి రిలేటెడ్ టు దాట్ వాళ్ళ మనసుకి దగ్గరకు అయి ఉండొచ్చు, ఏదో ఒకటైతే ఇస్తారనమాట ఆప్షన్ వచ్చినప్పుడు. బట్ ఈ బ్యాటరీ ఉన్నంత వరకే అది వ్యాలిడ్. ఒకసారి బ్యాటరీ డెడ్ అయ్యాక నెక్స్ట్ ఇంకా ఎవరు మిగిలిపోయినా కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే రాదనమాట. సో అందరికీ ఇది సాధ్యం కాదు. సో కష్టపడి ఆడుకొని వెళ్ళి తీసుకోవాలి. అండ్ ఆల్సో ఈ బ్యాటరీ విషయం అనేది మీకు వస్తువు కావాలా లేదా అన్నది మీతో పాటు ఎదుటి వాళ్ళ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. డోర్ బెల్ మోగింది. ఇమాన్యుల్ అయితే ఫస్ట్ బజర్ నొక్కుతాడు అనమాట, ఫాస్ట్ గురుక్కుంటూ వెళ్ళిపోయి. సో ఇమాన్యుల్కి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, లోపలికి వెళ్ళాడు కన్ఫెషన్ రూమ్లోకి. సో బిగ్ బాస్ అయితే 3 ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఒకటి వాళ్ళ నాన్న రాసిన ఒక లెటర్, ఇంకొకటి వాళ్ళ అమ్మ సెండ్ చేసిన వాయిస్ మెసేజ్, ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. సో బేసిక్గా లెటర్ కావాలి అంటే 45% బ్యాటరీ అయితే తగ్గిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళ అమ్మ వాయిస్ మెసేజ్ కావాలి అంటే 35% బ్యాటరీ అయితే తగ్గిపోతుంది. అండ్ ఫోటో ఫ్రేమ్ కావాలి అంటే 25% బ్యాటరీ అయితే తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు, చాలా మంచి ఒక పర్సన్ లాగా. సో సరే ఇంకా నేను ఫోటోనే తీసుకుంటాను, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలి. నేను ఒకటేసారి ఇంకా లెటర్ తీసుకున్నా అంటే 45% తగ్గిపోతే కనుక హార్డ్లీ 2 తీసుకోగలుగుతారు నెక్స్ట్. కాబట్టి నేను ఫోటో ఫ్రేమే తీసుకుందాం అనుకుంటున్నాను, అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి అయితే ఇమాన్యుల్ ఫోటో ఫ్రేమ్కి అయితే ఒప్పుకుంటాడు అనమాట. సరే అని చెప్పేసి బిగ్ బాస్ ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి 25% తగ్గించేస్తున్నాను, నీకు ఫోటో ఫ్రేమ్ తొందరలోనే వచ్చేస్తా అని చెప్పేసి బయటకైతే పంపిస్తాడు. బట్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అనమాట ఇమాన్యుల్, ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మ వాయిస్ మెసేజ్ మిస్ చేసుకున్నాడు, లెటర్ మిస్ చేసుకున్నాడు కాబట్టి కొంచెం ఎమోషనల్ అవుతాడు. బట్ ఇది వాళ్ళ టీమ్మేట్స్ గుడ్ కోసమే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతాడు. అందరైతే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడితో అయితే ఇది అయిపోయింది, ఫోటో ఫ్రేమ్ వచ్చింది, చూసి ఇంకా కొంచెం ఎమోషనల్ అవుతాడు అనమాట. సో ఈ లోపే తనుజ చాలా రోజుల నుంచి కాఫీ పౌడర్ అడుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో నాగార్జున కూడా కాఫీ పౌడర్ నేను నీకు పక్కా పంపిస్తాను, తీసుకో అని చెప్పినట్టయితే చెప్తాడనమాట. సో కాఫీ పౌడర్ వచ్చింది, బట్ కాఫీ పౌడర్ తనుజకు కావాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, చేసినాకనే ఇస్తారనమాట కాఫీ పౌడర్. సరే అని చెప్పేసి ఆమె ఏదో టాస్క్ అయితే చేయడానికి పోతే అది కొంచెం ఫ్లాప్ అయినట్టుంది. బయటకు వచ్చి గట్టిగా ఇమాన్యుల్ పైన అరుస్తుంది అనమాట. అంటే ఆయన సపోర్ట్ చేయలేదన్న రీజన్తో ఏమో కానీ భరణి పైన ఇమాన్యుల్ పైన గట్టిగా అరిచింది. సరే ఇక్కడితో కూడా అయిపోయింది. భరణి దాన్ని కొంచెం అర్థం చేసుకొని ఇమాన్యుల్ అలా కాదు, నువ్వు కోప్పడద్దు, ఆమె పాపం స్టార్టింగ్ నుంచి కాఫీ పౌడర్ అడుగుతూనే ఉంది కదా, సో ఇప్పుడు నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే కాఫీ పౌడర్ వస్తుంది, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఆ అమ్మాయి కాఫీ పౌడర్ ఇప్పించు అని చెప్పేసి భరణి చెప్తాడనమాట. సరే అని చెప్పేసి సినిమాటకి వాల్యూ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి ఇమాన్యుల్ అయితే
ఒక స్కిట్ ప్లాన్ చేస్తాడు. సుమన్ శెట్టి, తనుజ్ అయితే ఈ స్కిట్ చేస్తారనమాట. చాలా క్యూట్గా స్కిట్ అయితే మొత్తం పర్ఫామ్ చేశారు. అంతా అయిపోయింది. సో లాస్ట్కి కాఫీ పౌడర్ అయితే తనుజకు వచ్చేసింది. ఇంకా ఇక్కడితో ఇదైతే ఎండ్ అయిపోయింది అనమాట. సో ఈ రోజు వరకు ఈ డేలో మొత్తానికైతే ఇక్కడ వరకు నడిచింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా చాలామంది టాస్క్లు ఆడాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు గెలిపించుకోవాలి. ఇవన్నీ చేశాకే ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకా చూడాల్సింది రేపు ఎవరెవరికి ఎట్లాంటి ఛాన్స్ వస్తుంది, ఎవరెవరు మిగిలిపోతారో ఏంటి అనేది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. సో ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తున్నానండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.